నమస్కారం. గారు దళితుల మీద పెత్తనం చేయొద్దని తెలియజేస్తున్నాం అంటున్నారు. అసలు ఆ దళితుల్ని రాజ్యాంగ పరంగా ఎన్నిక కావడానికి మేమే కారణం అని వాళ్ళు అంటున్నారు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేక ఏ పార్టీ అయినా కావచ్చు. అవన్నీ కూడా ఆధిపత్య కులాల నాయకత్వంలో నడుస్తున్నటువంటి పార్టీలు. పేరుకే జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, వాస్తవంలో వ్యక్తుల నాయకత్వం మీద నడుస్తున్నటువంటి పార్టీలు, వ్యక్తులపై ఆధారపడి నడుస్తున్నటువంటి పార్టీలు. నేను బీఫామ్ ఇచ్చిన కాబట్టి నేను బీఫామ్ ఆయనకు కాదు, ఒక కుక్కకు నిలబెడితే, నేను కుక్కను నిలబెడితే కుక్క గెలుస్తుంది అని ఒక ముఖ్యమంత్రి అన్నాడండి గతంలో. ఇప్పుడు కూడా అలాంటి నాయకులు ఉన్నారు. కాబట్టి నీవు గెలిచినా నేను బీఫామ్ ఇస్తే గెలిచినావు, నీవు గెలిచినా నా బొమ్మ పెట్టుకొని గెలిచినావు, నీవు గెలిచినా నా పార్టీ సింబల్తో గెలిచావు. కాబట్టి నువ్వు దళితుడివి, నువ్వు ఎస్టీవి, ఎస్సీవి, ఎస్సీ ఎస్టీ లాగానే నువ్వు పార్లమెంట్లో పోయినా, అసెంబ్లీ పోయినా నా అనుమతితో పోవాలి తప్ప నా అనుమతి లేకుండా పోవద్దు అని అంటారు. మరి అనటంలో, వాళ్ళు అట్లా అనటంలో పెద్ద ఏమున్నది? మీరు దాన్ని ఏమంటారు అట్లా అనే దాన్ని? సో మీరు అడిగిన దానికి తప్పులేదు. ఇప్పుడు నేను ఏమంటానంటే, మీరు ఆంధ్రాలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీనిలో 29 ఎస్సీ ఉన్నాయి, 7 ఎస్టీ ఉన్నాయి. మొత్తం 36 అసెంబ్లీ ఉన్నాయి. ఈ 36 కాకుండా ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో నువ్వు బీఫామ్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ నిలబెడతావా? నిలబెట్టలేవు. నువ్వు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోనే ఇస్తున్నావు. అంటే నీకేంటి, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నావు. ఓకే, అంతేగాని ప్రేమ ఎక్కడ నీకు? ఓకే, అసలు నీ భిక్ష కాదు ఇక్కడ. నీ భిక్ష ఏంది? బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం, ఆయన కృషి, ఆయన పోరాట ఫలితంగా వచ్చినట్టు అవి. అంతేగాని వీళ్ళెవరండి? ఈ రోజు కాబట్టి ఈయన కాబట్టి ఇంకొక ఇస్తాడు పార్టీ, ఇంకొక బీఫామ్. నువ్వు ఇస్తే వచ్చింది కాదు అది. అది రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన త్యాగం, ఆయన కృషి, ఆయన పట్టుదల, ఎంతో పోరాటం ఉంది, మహాపురుషుల పోరాటాలు ఎంతో ఉన్నాయి కాబట్టి అవి వచ్చినాయి. సో వాళ్ళ వాయిస్ వినిపించడం కోసం వాళ్ళు వచ్చారు అసెంబ్లీకి. అంతేగాని నీ వాయిస్ వినిపించడం కాదు, నీ సోది చెప్పడానికి అసెంబ్లీకి వచ్చింది. నీ సోదిని జర్నలిస్ట్ డిస్కస్ చేయడం కాదు. ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సో స్కాలర్షిప్లు ఏంటి, హాస్టల్స్ ఏంటి, సో వీళ్ళకి లోన్లు ఏంటి, సప్లాన్ ఏంటి, ఇవి వస్తున్నాయి లేదా, ఈ బడ్జెట్లు ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టి, ఆ విషయాలు మాట్లాడడానికి వస్తున్నారు వీళ్ళు. అంతేగాని నీ జనరల్ విషయం, నీ పార్టీ విషయంలో మాట్లాడ రావట్లేదు. మేబీ అయ్యుండొచ్చు, నీ పార్టీ అయ్యుండొచ్చు, బీఫ్ అయ్యుండొచ్చు, అంతే తప్ప నీ పార్టీ అన్నమాట నీకు బాండ్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. సో నువ్వు కాబట్టి ఇంకో ఆయన ఇస్తాడు. అసలు నువ్వు ఈకపోయినా కానీ అక్కడ ఎమ్మెల్యే ఎన్నికలు అవుతాడు. ఆ విషయం సత్యం తెలుసుకోవాలి ఈ రాజకీయ పార్టీల ఆధిపత్య కోసం రాజకీయ